When we know the history, we will know how much the Christians have contributed even for the nationalism. మనము చరిత్ర తెలుసుకుంటే ఈ భారతదేశ నిర్మాణంలో నేషనలిస్టులుగా లేకపోతే జాతీయవాదులుగా ఎలా క్రైస్తవులు ఈ దేశాన్ని కట్టారు అని కూడా అర్థమవుతుంది. You might have heard this news in July 6, 2018. జూలై 6, 2018లో ఈ న్యూస్ మీరు చదివి ఉండొచ్చు. That Christians did not participate in freedom struggle. బీజేపీ ఎంపీ గారు అంటున్నారు క్రైస్తవులు భారతదేశము స్వతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొనలేదు అని అంటుంటారు. We cannot blame him. ఆయనను మనం ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేం కానీ, because the only history books he might have read is from RSS Shagas. ఎందుకు అనంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకుండే హిస్టరీ పుస్తకాలు ఆయన చదివి ఉండొచ్చు బహుశా. In Bunch of Thoughts, బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గురు గోల్వాల్కర్ గారు he said the same thing. ఆయన కూడా ఇదే మాట మాట్లాడారు. In part 2 chapter 12, రెండవ భాగము 12వ అధ్యాయంలో he said Christians did not participate in freedom struggle. ఆయన అంటారు క్రైస్తవులు భారతదేశ స్వాతంత్ర సమరయోధులుగా ఎప్పుడూ లేరు అని చెప్తాడు. So we know that BJP MP is reading this book and he is only repeating it. We cannot blame him. ఎందుకంటే మనము ఆయన కూడా తప్పట్టక్కర్లేదు. ఎందుకంటే ఆయన కూడా వెళ్ళి ఆర్ఎస్ఎస్ శాఖలోనే చదువుకున్నాడు కదా, అంటే ఆయన స్థాపించిన శాఖనే కదా, కాబట్టి ఆయన చెప్పేదే వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది వింటాడు. But you can see actually Christians participated in India's freedom struggle throughout its history. కానీ మీరు చూడగలిగితే చరిత్ర యావత్తు మనకు సాక్ష్యంగా చెప్పేది ఏమిటి అని అంటే క్రైస్తవులు మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూనే వచ్చారు. Just to give some examples, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. In 1887, 1887 in the third annual congress, మూడవ వార్షిక కాంగ్రెస్ సభలో 15 Christians participated as the delegation. 15 మంది క్రైస్తవులు డెలిగేట్స్ గా పాల్గొన్నారు. In 1889, 1889లో among the 10 women delegates, 10 మంది స్త్రీ డెలిగేట్స్ లలో total there are 10 women delegates, out of them 3 were Christians. 10 మంది డెలిగేట్స్ ఆ సభలో రిసోర్స్ పర్సన్స్ గా ఉంటే వాళ్ళలో 3 క్రైస్తవులే. Similarly, there are numerous Christians who have participated in India struggle. అలాగే చాలా ఎక్కువ మంది భారతదేశ స్వాతంత్ర సమరంలో క్రైస్తవులు పాల్గొన్నట్లుగా చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. For example, one more example. ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సుశీల్ కుమార్ రుద్ర గారు, he was the first Indian principal of St. Stephen's College. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ కు ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయ ప్రిన్సిపల్ గా ఉన్నారు ఆయన. Non-cooperation movement draft was initially prepared in his house. వాళ్ళ ఇంట్లో కూర్చుని సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది మొదలైంది. దాని గురించిన రణనీతి అక్కడే మొదలైంది. In his house they prepared it for the non-cooperation movement. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది వాళ్ళ ఇంట్లో కూర్చుని రూపకల్పన చేశారు. But we are going to look at more than instead of looking at the number of Christians who participated, ఎంతమంది క్రైస్తవులు అందులో భాగస్వామ్యం పొందారు అన్న దాన్ని చూడటం కంటే కూడా we will look at how Christian missionaries prepared the ground for Indian nationalism. క్రైస్తవులు ఏ విధంగా ఈ భారతదేశానికి ఉండవలసినటువంటి జాతీయవాదం తీసుకురావటం కోసం పునాదులు వేశారు అన్నది చూద్దాం. For that we need to know little bit of history. దానికి అది తెలుసుకోవటం కోసం కొంచెం చరిత్ర మనం చూడాలి. There was no Indian nationalism in India. భారతదేశంలో ఎప్పుడూ కూడా అంతకు మునుపు భారతదేశము అన్నటువంటి పేరు మీద జాతీయవాదం అన్నది లేదు. We are all taught in school, మనందరికీ కూడా స్కూల్లో ఏం నేర్పించారంటే, which is the first freedom struggle. ఇది మొట్టమొదటి ఫ్రీడమ్ స్ట్రగుల్ లేకపోతే స్వాతంత్ర ఉద్యమముగా మనకు సిపాయి తిరుగుబాటు చెప్తారు. In 1857, 1857లో. But that is not. కానీ ఆ సిపాయి తిరుగుబాటు స్వాతంత్రోద్యమం కాదండి. When India got independence, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు, in 1952, 1952లో Indian government appointed a committee, a group of historians to write the history of freedom struggle. భారతదేశం యొక్క స్వాతంత్ర సమరం అన్నటువంటి చరిత్రను రాయటం కోసం కొంతమంది చరిత్రకారులను భారతదేశ ప్రభుత్వము నియుక్తపరిచింది. Government appointed Professor Dr. Ramesh Chandra Majumdar
as the chief editor of that committee. ఆ కమిటీ మొత్తానికి చీఫ్ ఎడిటర్ గా డాక్టర్ రమేష్ చంద్ర మజుందార్ గారిని నియమించారు. We all know that he is a preeminent historian. ఆయన మనందరికీ తెలిసిన విధంగానే అందరి పేరు మోసినటువంటి చరిత్రకారుడు. He said Sipai mutiny is not a freedom struggle. ఆయన అంటాడు సిపాయి తిరుగుబాటు అసలు స్వాతంత్ర యుద్ధం కానే కాదు. So if this went on with the government, he was an historian, but the politicians were saying, no, you have to write it like that. కానీ ఆ గవర్నమెంట్ కు ఈయనకు మధ్యలో ఒక వివాదం జరిగింది. ఈయనేమో కాదు బాబు అది ఉన్న సత్యం చెప్తున్నానని ఈయనంటాడు. వాళ్ళేమో లేదు దాన్ని సిపాయి తిరుగుబాటును స్వాతంత్ర సమరం లాగానే నువ్వు చూపించు అని చెప్పారు. Finally in 1955 government dissolved the committee. 1955లో ఈ సత్యాన్ని గ్రహించలేక గవర్నమెంట్ వారు ఆ కమిటీనే నిర్వీర్యం చేసేశారు, రద్దు చేశారు. And then the government wrote its own history. ఆ తర్వాత గవర్నమెంట్ వారు వాళ్ళ సొంత చరిత్ర రాసుకున్నారు. But Professor Majumdar, కానీ ప్రొఫెసర్ మజుందార్ గారు he wrote a book, ఆయన ఒక పుస్తకం రాశాడు, The Sipai Mutiny and the Revolt of 1857. 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు అన్నటువంటి ఆ యుద్ధం గురించి రాశాడు. He produced all the evidences to prove that this was not a freedom struggle. ఆయన ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించి సమీకరించి ప్రజల ముందు పెట్టాడు. ఇది ఎన్నటికీ సిపాయి తిరుగుబాటు అనేది స్వాతంత్ర సమరం కానే కాదని చెప్పాడు. I will quote only few evidences. You can go back and read this book, which is freely available now in the internet. ఇంటర్నెట్ లో ఫ్రీగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పుస్తకం గురించి మీరు చదవాలి అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. కొన్ని అంశాలు మాత్రమే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. For example, we know one of the heroes of the Sipai mutiny was Jhansi Rani of Jhansi. ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఈ సిపాయి తిరుగుబాటుకు చాలా ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఒక వనితగా మనకు కనిపిస్తూ ఉంటుంది. So we were told that it was one of the leaders of the Sipai mutiny was Jhansi Rani, and she actually conspired to revolt against the British government. బ్రిటిష్ గవర్నమెంట్ కు లేదా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలను సమకూర్చి మరి పోరాటంలో ముందుగా ఉండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేశారు అని మనం చదువుతూ ఉంటాం. But the historian Dr. R.C. Majumdar, కానీ మజుందార్ గారు, చరిత్రకారుడైన మజుందార్ గారు ఏమంటారంటే, he brought all the letters written by Jhansi Rani herself. ఝాన్సీ లక్ష్మీబాయి గారు స్వయంగా రాసినటువంటి ఆ లేఖలను తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ, writing to Britishers that I am not part of the Sipai mutiny. ఆమె స్వయంగా చెప్తూ రాస్తూ ఉంటారు, నాకు ఈ సిపాయి తిరుగుబాటుకు సంబంధమే లేదు. And she said, these Sipais came and threatened me. ఈ సిపాయి సేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను భయపెడుతున్నారు. Initially Britishers were ready to believe her. ఆమె చెప్పిన మాటను ముందు ఈ బ్రిటిషర్లు నమ్మటానికి ఇష్టపడ్డారు. But then Britishers doubted her. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఆమెను అనుమానించారో, and then they went ahead with filing a case against her. ఆమెకు వ్యతిరేకంగా ఒక కేసు పెట్టడానికి ముందుకెళ్లారో, it was at that time Jhansi Rani decided that I would rather die in the battlefield rather than in the on a rope. అప్పుడు ఆమె నిర్ణయించుకుంది, అక్కడికి వెళ్ళి ఉరి తీర్చుకుంటే ఇక్కడికి వెళ్ళి కొట్లాడటమే మేలని. So Jhansi Rani did not fight for the freedom, but she fought because she was a suspect. ఆమె దేశ విముక్తి కోసం ఆమె పోరాడింది కాదు, కానీ ఆమె మైన వచ్చినటువంటి నింద లేకపోతే ఆమెను ఒక సస్పెక్ట్ గా చూస్తున్నారు కాబట్టి పోరాడింది. She was a heroic woman. ఆమె నిజంగానే ఒక హీరోయిక్ ఉమెన్. ఆమె చాలా గొప్ప స్త్రీ. అందులో ఏ భేదం లేదు, ఏ రెండవ ఆలోచన లేదు. Once she started fighting, her fight was everybody appreciated it. ఆమె ఒక్కసారి పోరాటం చేయటం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆమె పోరాటాన్ని అభినందిస్తూనే వచ్చారు. But the reasons for her fight was different. కానీ దాని అర్థము ఆమె చేసినటువంటి ఆ పోరాటం వెనుక స్వాతంత్ర సమరం ఉంది అన్నది మాత్రము కాదు. And again we know about Nana Sahib and Tantia Tope. అలాగే నానా సాహెబ్ గారి గురించి, తాంత్యా తోపే గారి గురించి కూడా మనం చదివే ఉంటాం. In Tantia Tope, this dying declaration is given in this book. ఆయన చనిపోతూ తాత్యా తోపే గారు ఒక మాట చెప్పి చనిపోయారు. Tantia Tope was always the assistant of Nana Sahib. నానా సాహెబ్ గారు అంటే మరాఠా యుద్ధంలో ఉన్నటువంటి వారైన తాత్యా తోపే మరియు నానా సాహెబ్ గారు కలిసి ఎప్పుడు అన్ని పనులు చేసేవారు. Tantia Tope also said, we were never part of the Sipais. Sipais never accepted us as their leaders. తాత్యా తోపే ఆయన చనిపోతారు అన్న మాట ఏంటంటే, ఈ సిపాయి తిరుగుబాట్లకు మాకు సంబంధమే లేదురా బాబు, మేము అసలు ఆ సిపాయిలు మమ్మల్ని వారి నాయకులుగా ఏనాడు ఎన్నుకోలేదు. So you can read the complete declaration in that book. ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి సంపూర్ణమైనటువంటి తన అవగాహన రాశాడు.
So similar was the case of Bahadur Shah. అలాగే బహదూర్ షా గురించి కూడా అదే మాటలు మనం చదువుతాం. These are some of the key leaders, correct, of Sipahi mutiny. అప్పట్లో ఉన్నటువంటి సిపాయి తిరుగుబాటుకు వీరిని గొప్ప నాయకులుగా మనకు చూపిస్తూ ఉంటారు కదా, కానీ నిజానికి వారు చెప్పినటువంటి మాటలే వింటే అలా ఉంటుంది. On their own writings they denied it. వారే రాస్తూ వారు సొంతంగా మాకు సిపాయి తిరుగుబాటుకు సంబంధం లేదు అని చెప్పి రాసుకున్నారు. And what did the Sipahis do? మరి సిపాయిలు ఏం చేశారు? Majumdar goes on to explain. మజుందార్ గారు దాని గురించి కూడా వివరిస్తూ ఇలా అంటున్నారు.